ఇప్పుడు సాక్షాత్తు మనం మన పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మనం చూస్తున్నాం. డప్పులతో బృందం, కళాత్మక బృందాలు చక్కటి స్వాగతం పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మనమందరం కూడా కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉందాం. ప్రతి ఒక్క సంబరాల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో, పండుగలలో డప్పులు అనేవి చాలా ప్రధానంగా మన సంస్కృతిని విరచిల్లే విధంగా డప్పుల బృందం చక్కటి ప్రదర్శన అందించడం జరుగుతోంది. కళాకారుల యొక్క కృషిని, శ్రమను గుర్తించినటువంటి నాయకులు, వారితో ఇంటరాక్షన్ జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. వారి జీవిత కళగా చెప్పుకుంటారు. ఒక్కసారి అయినా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని నేరుగా చూసేటటువంటి సద్భాగ్యం దొరికితే బాగుండు అనేటటువంటి ఊపిరులు ఎన్నో ఉన్నాయి. అలాంటిది నేరుగా వారే వచ్చి ఈరోజు కళాకారులందరినీ కూడా గుర్తించి అభినందనలు తెలియజేయడం నిజంగా ఈరోజు ఎంతో శుభదినం. మన అందరికీ కూడా చక్కటి ప్రదర్శనలు మనం చూస్తూ ఉన్నాం. వేదిక మీద ప్రదర్శించడం జరుగుతోంది. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో మన ముఖ్య అతిథి గారిని ఆహ్వానించుకుంటున్నాం. పిఠాపురంలో అభివృద్ధి మాటలు కాదు, నేరుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా రేపటి తరానికి చూపించే విధంగా ఈరోజు మనమందరం సాక్షులు కాబోతున్నాం. కేవలం మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు, ఈనాటి సంక్రాంతి మహోత్సవ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా, మన అందరి ప్రియతమ నాయకులుగా ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యక్తి ఉంటారు. ఆయనే పవన్ కళ్యాణ్గా మన అందరి మధ్యలోకి విచ్చేయబోతున్నారు. ఎస్, మన పిఠాపురం నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులలో కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎందుకంటే వారి ఆలోచన అంతా కూడా సామాన్య ప్రజల యొక్క జీవితాలను ఉన్నతమైనటువంటి స్థానాలకు చేర్చి వారి భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చాలి అనేటటువంటి దృక్పథంతో అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు. జన సైనికునిగా చక్కటి పరిపాలన